మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు చూడడానికి అయితే చాలా బాగున్నారు, హెల్తీగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే డైట్ ప్లాన్లతో అందరికీ హెల్త్ని మంచిగా ఇస్తా ఉన్నారు. మీరు కూడా హెల్తీగానే ఉంటారు. థ్యాంక్ యూ. మోకాల నొప్పులు చిన్న ఏజ్లోనే మనం చూస్తూ ఉన్నాము. దానికి ఒక అద్భుతమైన మెడికేటెడ్ ఆయిల్తో మనము దీన్ని ట్రీట్ చేస్తూ ఉన్నాం నవీన్ అని చెప్పేసి అన్నారు. సో మౌంట్ శంబాల ఆశ్రమంలో కూడా కొన్ని థెరపీస్ అయితే మీరు చేశారు. సో ఇది ఏం ఆయిల్, అదేవిధంగా దీంతో మోకాల నొప్పులు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి తగ్గే విధంగా ఉంటుందండి? అంటే బేసికల్గా ఇప్పుడు వాళ్ళు ప్రైమరీ స్టేజ్లో కనుక నోటీస్ చేసి దాని కేర్ తీసుకుంటే కనుక అక్కడే ఆపేయడం జరుగుతుంది. అంటే ఇవాళ రేపు ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మోకాళ్ళ నొప్పి వచ్చిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మోకాల నొప్పులు వచ్చిన తర్వాత అది ఎంత పెద్ద స్వయంకృతాపరాధం అంటే మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నా నాకు అర్థం కాలే. నాకు వచ్చే కాల్స్లో అన్నీ అలాగే ఉంటాయి అనమాట. మేము ఆల్రెడీ వాకింగ్ చేస్తున్నాం 1 year నుంచి. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దండి వాకింగ్? అసలే చేయకూడదు, అసలే చేయకూడదు. మనం వేసుకునే చెప్పులు కావచ్చు, షూ కావచ్చు, దీనిని బట్టి కూడా మనకి నీ పెయిన్స్ పెరిగే విధంగా ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్కి. ఎస్పెషల్లీ లేడీస్ హీల్స్ వేస్తారు కదా. అంటే ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన హైట్ అది అలాగే ఉంటుంది. మీరు హీల్స్ వేసుకోవడం వల్ల మీ లైఫ్లో ₹1 కోటి వస్తాయా? కనబడతారని. అదే కనబడడం వల్ల మీకు ₹1 కోటి వస్తున్నాయా? వస్తాయంటే చెప్పండి, అందరితో వేయిస్తాను. దాని ద్వారా ₹1 కోటి సంగతి దేవుడు ఎరుగు. ₹1 కోటి విలువైన మీ నీస్ డ్యామేజ్ అవుతున్నాయి. అవును. అంటే కొంతమంది అంటే ఒక 10% 15% ఎడ్యుకేట్ అయ్యారు, వాళ్ళు మానేశారు, వాళ్ళు ఫ్లాట్ వేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఇంకా అంటే వాళ్ళు ప్రొఫెషన్ పరంగానో లేకపోతే వాళ్ళ డిమాండ్స్ పరంగానో ఏదో తెలియదు కానీ వాళ్ళు హీల్స్ వేసుకుంటున్నారు. రైట్. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని కనుక కేర్ తీసుకొని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని థెరపీస్ తీసుకుంటే కనుక సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే ఈవెన్ థర్డ్ స్టేజ్ వెళ్ళినా కూడా మళ్ళీ మనం రోల్ బ్యాక్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు దాన్ని అడాప్ట్ చేయాలి, దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రైట్. సో రీజన్స్ చెప్పుకుంటే పోయినట్లయితే ఫస్ట్ ఒకటి వచ్చేసి, రెండోది వచ్చేసి లైఫ్ స్టైల్. రైట్. అంటే మూమెంట్ అనేది తగ్గిపోయింది నీ జాయింట్లో. రైట్. నీ జాయింట్లో మూమెంట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ జ్యూస్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది తగ్గిపోవడం వల్ల ఆ 2 జాయింట్స్ మధ్యలో రాపిడ్ ఎక్కువైపోయి అప్పుడు పెయిన్ అనేది మొదలవుతుంది. ఓకే సార్, దీని ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ ఈ ఆయిల్తో మనము ఎట్లాంటి, అంటే ఇది మసాజ్ రూపంలో ఉంటుందా, దీన్ని మనం చేసుకోవడం ఎట్లా ఉంటుంది? దీన్ని మనం జానుబస్తి థెరపీ అంటాము. సార్ లైవ్లో చూద్దాం. డెఫినెట్గా ఒకసారి మనం ఈ జానుబస్తి అనేది లైవ్లో ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా ఏ ఆయిల్స్ వాడుతూ ఉన్నారు అని అయితే ఒకసారి తెలుసు. సో ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకు తెలుసుకుందాం. మామూలుగా ఇది మన ఇళ్లల్లో కిచెన్లో ఉండే మినపప్పు పిండి చేసుకున్నాం. రైట్. మామూలుగా మీరు మిక్సీలో చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇది వనమూలికలు, ఒక 21 వెరైటీస్ రేర్ వనమూలికల్ని ఈ ఆయిల్లో వేసి ఆయిల్ని మనం మరగబెట్టి తీసుకున్నాం అనమాట. సో ప్రాసెస్ ఏంటి, చాలా సింపుల్ అండి. ఈ మినప పిండి ఏదైతే ఉందో దీంట్లో మనం వాటర్ వేసేసి దీన్ని మనం వడలాగా కలుపుకుంటాము. సో మామూలుగా మీరు టిఫిన్లో వడ తింటుంటారు, అప్పుడు వడాని ఆయిల్లో వేస్తారు, కానీ ఇక్కడ మనం ఆయిల్ తీసుకొచ్చి వడాలో వేస్తాం అన్నమాట. అదే డిఫరెన్స్ అనమాట. సో దీన్ని మామూలుగా మిక్సీలో సన్నగా పిండి పట్టేసేసుకొని రైట్ వాటర్ వేసి కలిపేసేసుకోవాలి. కలిపేసి దీన్ని ఒక వడలాగా చేసేసుకోవాలి. ఇది మామూలుగా ఎట్లా సార్ ఈ ప్రాసెస్ అంతా, అంటే ఆయిల్ అది ఎట్లా ఎంతసేపు ఉండాలి? అంటే వేడి చేసిన ఆయిల్ అంటే అది అంటే మనం తయారు చేసాం ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఏంటంటే మనం వేసే ముందు మళ్ళీ దాన్ని వేడి చేస్తాం అనమాట. వేడి చేసి, అంటే మళ్ళీ ఇక్కడ వ్యూవర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వేడి చేయడం అంటే ఒకవేళ మీరు ఇంట్లో చేస్తే రైట్ విపరీతమైన వేడి చేయకండి. విపరీతం వేడి చేస్తే మళ్ళీ ట్రీట్మెంట్ సంగతి దేవుడు ఎరుగు, కానీ స్కిన్ కాలేదనుకోండి మళ్ళీ లేనిపోని గొడవ అవుతుంది. సో ఇది కొంచెం కన్సిస్టెన్సీ లాగా చూసేసుకొని కలిపేసేసుకోండి. కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక కన్సిస్టెన్సీ వచ్చేసింది పిండి. రైట్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే రౌండ్గా చేసేసి రైట్ ఒక బౌల్ లాగా చేసేసి వడలాగా చేసేస్తాం. ఓకే. సో దీన్ని మధ్యలో హోల్ చేసేసి వడలాగా చేసేస్తాం. సో ఇప్పుడు మీరు మోకాలు పైన పెట్టేసేయండి. ఏం సార్ ఈ ట్రీట్మెంట్ పేరు, ఏం పేరండి? దీని పేరు జానుబస్తి ట్రీట్మెంట్ అని చెప్పి చెప్తుంటాం అనమాట. రైట్. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి, అంటే ఇక్కడ పెయిన్ ఎంతవరకు ఉంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసేసుకోవాలి. అబ్జర్వ్ చేసేసుకొని అంత ఏరియా సరిపడేటట్టుగా
మీరు ఈ వడాని తయారు చేసేసుకోవాలి. తర్వాత బేసిక్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ లీక్ అవ్వకుండా చూసుకోవాలి బేసిక్‌గా. ఓకే. ఎందుకంటే ఆయిల్ మనం ఇందులో వేసినప్పుడు ఆ ఆయిల్ ఇందులో స్టేబుల్‌గా ఉండాలి. అంటే రైట్. ఇక్కడ ఈ ఆయిల్ వేయడం వల్ల అది ఆ పోర్ట్స్ నుంచి వెళ్ళిపోతుందా అండి? ఎగ్జాక్ట్‌లీ. అబ్జార్బ్ అయిపోతుంది. మనం ఓహ్! ఏసీ కాసేపు దాన్ని అలా ఉంచుతామనమాట. సో, హ్మ్. అలా ఉంచడం వల్ల ఆ వేడి ప్లస్ ఆయిల్ యొక్క గుణం వల్ల మీకు లోపల సైనోవిల్ ఫ్లూయిడ్ ఫార్మేషన్ అవుతుంది. ప్లస్ ఆ పెయిన్‌ని అబ్జార్బ్ చేసుకుంటుందనమాట. ఓకే. సో, ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్‌గా పెట్టేసేసుకోవాలి. యాహ్! సో, ఇలా జస్ట్ పేస్ట్ లాగా చేసేసి ఇలా లీక్ ప్రూఫ్ లాగా ప్యాచ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన లోపల వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా మనం కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. రైట్. సో, ఇది ఒక పర్ఫెక్ట్ పొజిషన్ వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఈ ఆయిల్‌ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఆయిల్‌ని డైరెక్ట్ బాయిల్ చేయకూడదు. ఓకే. డైరెక్ట్ బాయిల్ గనుక మీరు చేస్తే దీని ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. ఓహ్! రైట్. సో, దీన్ని ఏం చేయాలంటే డబుల్ బాయిల్ చేయాలి. పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసేసి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఆ వాటర్‌లో ఈ గిన్నె పెట్టాలి. ఓకే. సో, ఓకే. తద్వారా ఆయిల్ హీటెక్కుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ దీని ప్రాపర్టీస్ పోకుండా ఉంటాయన్నమాట. రైట్. సో, ఇది ఒక్కసారి మీరు చెక్ చేయండి. దీని టెంపరేచర్ మీరు బేర్ చేసుకోగలుగుతారా చూడండి. యెస్. యాహ్! ఓకేనా? పర్లేదు. యాహ్! గోరువెచ్చగా. యాహ్! సో, అది చూసుకోండి. మీరు ఎవరి మీద ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు బేర్ చేయగలుగుతారా లేదా అని. ఆల్రెడీ మనం హీట్ చేసుకొని తీసుకొచ్చాము. సో, దీన్ని స్పూన్ తీసుకొని నెమ్మదిగా ఒక దారలాగా ఆ పాట్‌లో ఏదైతే లొకేషన్ పెయిన్ ఉన్న లొకేషన్ ఉందో ఆ లొకేషన్‌లో నెమ్మదిగా స్పూన్ బై స్పూన్ నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రైట్. సో, ఇలా నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది ఈ వేడి ఆయిల్‌కి అబ్జార్బ్ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగుంది యెస్. సార్. యెస్. అంటే బెనిఫిట్స్ కూడా అలాగే చాలా బావుంటాయన్నమాట. సో, ఇలా నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళేసి యాహ్! సో, మనం ఏదైతే వడ చేసామో ఆ వడ నిండేంత వరకు ఇలా ఆయిల్‌ని పోస్తూ ఉండాలి. సో, సాధారణంగా టిఫిన్ సెంటర్‌లో నూనెలో వడ వేస్తాం. ఇప్పుడు మనం వడలో నూనె పోస్తున్నాం అన్నమాట. యెస్. రైట్. సో, ఇలా వేసేసిన తర్వాత ఈ ఆయిల్‌లో గొప్పతనం ఏంటంటే మీరు దీన్ని 100 టైమ్స్ కూడా వాడుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఓహ్! ఓకే. రైట్. సో, ఇప్పుడు మీకు వేడి తగులుతుంది కదా! యెస్. రైట్. గోరువెచ్చగా రైట్. మనకి ఇదిగా ఉంది. సో, ఆ వేడి తగ్గేంత వరకు ఆయిల్ అక్కడ ఉంచేసి ఓకే. ఓకే. మొత్తం ఆయిల్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా స్పూన్‌తో దీన్ని దీంట్లోకి వాపస్ తీసుకోవాలి. ఓహ్! బ్యాక్ ఇది తీసేసుకోవాలి. ఎంతసేపు తీసుకోవాలి సార్ ఇట్లా మనం? అంటే ఎంతసేపు ఉంచుకోవాలి? యాహ్! వేడి తగ్గేంత వరకు వేడి పెట్టాలి. తగ్గేంత. రైట్. ఓకే. ఓకే. తర్వాత ఇది ఏసి మళ్ళీ సేమ్ డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మళ్ళీ ఆయిల్‌ని వేడి చేయాలి. ఓహ్! వేడి చేసి మళ్ళీ ఏసేయాలి. ఇట్లా ఒక 3 టైమ్స్ అంటే మీరు ఒక్కసారి ఇదేదైతే ఈ వడ చేశారో రైట్. ఈ వడ చేసిన తర్వాత 3 టైమ్స్ మీరు వేసుకోవాలి. రైట్. ఓకే. ఓకే. సో, ఇలా వేసుకొని దాన్ని మళ్ళీ తీసేసి అంటే థర్డ్ టైమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయిల్‌ని మళ్ళీ మొత్తం బ్యాక్ ఇలా తీసేసుకుంటాం. రైట్. సో, ఇలా బ్యాక్ మళ్ళీ తీసేసుకొని వాడుకోవచ్చు ఇది. మళ్ళీ వాడుకోవచ్చు. చెప్పాను కదా 100 టైమ్స్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది ఇట్లేనా సార్? అంటే ఏంటి జాన్వస్తి అన్నారు కదా? ఇది. అవును. సో, ఇది ఇట్లేనా? లేదంటే మామూలుగా మసాజ్ లాగా కూడా చేసుకోవచ్చా? ఈ అంటే ఆయిల్‌ని? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మసాజ్ లాగా చేస్తే మీకు ఆ టెంపరేచర్ ఎఫెక్ట్ రాదు. ఓకే. ఓకే. రైట్. సో, ఇక్కడ ఈ జానుబస్తి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ ఉన్న ఆయిల్ కాసేపు ఆ పొజిషన్‌లో మీకు డెన్స్‌గా ఉంటుంది. మీరు మసాజ్ అంటే ఇంత 1 ఎంఎం కూడా రాదు. యెస్. బట్ ఇక్కడ ఏంది ఆల్మోస్ట్ 1 ఇంచ్ థిక్‌నెస్ డెన్స్ వచ్చింది. యెస్. యెస్. సో, ఇలా మొత్తం తీసేసుకోవాలి. సో, ఒకటే ఒక కండిషన్ ఏంటంటే దీన్ని మీరు డైరెక్ట్‌గా బాయిల్ చేయొద్దు. డైరెక్ట్‌గా గనక బాయిల్ చేస్తే దీని ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. రైట్. సో, డైరెక్ట్‌గా బాయిల్ చేయకుండా రైట్ ఇలా ఇండైరెక్ట్‌గా అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో వాటర్‌లో వేసేసి బాయిలింగ్ చేసేసుకోవాలి. సో, ఇలా మొత్తం ఆయిల్ అంతా బ్యాక్ మరి మీరు తీసేసుకున్న తర్వాత రైట్. అప్పుడు ఏం చేస్తామంటే మినపపిండి వడ ఉంది కదా! ఇది అసలు దాన్ని లీకేజ్ కూడా ఎక్కడ లీక్ అవ్వట్లేదు సార్. అదే మరి మన టెక్నిక్ అన్నమాట. ఆ. అంటే మనము చుట్టూ ప్యాచ్ చేసాం అదే కదా! నేనేమనుకున్నా అంటే ఇదేదో లీక్ అయ్యేటట్లుగానే ఉంటదేమో లేదు అనుకున్నా. లేదు. మనం అంత స్కిల్‌ఫుల్‌గా దాన్ని కన్‌స్ట్రక్ట్ చేసాం కాబట్టి అది ఎక్కడ లీక్ యెస్. అవ్వకుండా ఉందన్నమాట. సో, అయితే ఎళ్ళేటప్పుడు ఒక బాటిల్ తీసుకొని పోవాలి మీ దగ్గర నుంచి. తప్పకుండా మీకు ఇస్తామండి. ఇబ్బంది ఏం లేదు. రైట్. సో, ఇలా మొత్తం ఆయిల్ తీసేసిన తర్వాత దీన్ని బ్యాక్ తీసేస్తాము. ఓకే. రైట్. సో, ఇది బ్యాక్ తీసేసి ఏదైతే ఈ ఆయిల్ ఉందో దీన్ని మళ్ళీ నెమ్మదిగా అంటే లెఫ్ట్ అవుట్ కొంచెం ఆయిల్ ఉంటుంది. ఓహ్! యెస్. దాన్ని యెస్. నెమ్మదిగా ఇలా మసాజ్. స్మూత్‌గా మసాజ్ చేయాలి. ఓహ్! డెలికేటెడ్‌గా జెంటిల్ మసాజ్ కొంచెం చేయాలి. బానే ఉంది సార్. రిలీఫ్‌గానే యాహ్! అనిపిస్తుంది. అంటే ఇది చాలా సెన్సిటివ్ టిష్యూ అన్నమాట. దీన్ని మీరు రఫ్‌గా హ్యాండిల్ చేయొద్దు. చాలా స్మూత్‌గా ఇలా ఆయిల్ అబ్జార్బ్ అయ్యేంత వరకు నీట్‌గా ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఇలా నెమ్మదిగా మీరు మసాజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న మజిల్ అంతా కూడా
రిలాక్సేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ జనరేషన్ కూడా జరుగుతుంది. ఎస్ ఇది మొత్తానికి లైవ్లో అయితే ఈ నీ పెయిన్కి సంబంధించి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఏదైనా లైవ్ సెషన్స్ ఏమైనా కావాలి అని అంటే ఓం ప్రకాష్ గారు లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్గా సార్తో కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.